ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మష్రూమ్ దాల్. దానికోసం కొన్ని మష్రూమ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. దాని మీద ఏమన్నా మట్టు ఉన్న పోతుంది. అండ్ ఆల్సో దాని మీద కొంచెం లైట్గా బ్లాకిష్గా ఉంటుంది కదా, అది కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం మీడియం సైజులో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న సైజెస్గా చేస్తే ఉడికిచ్చేటప్పుడు ఇంకా చిన్నవి అయిపోతాయి. అందుకే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బెటర్. జనరల్‌గా మనం పప్పు అనేది ఆకుకూరలతోనో లేదా సొరకాయ, బీరకాయ ఇలాంటి వాటి వెజిటబుల్స్‌తోనే మనం ట్రై చేస్తాము. మష్రూమ్స్‌తో ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఇది ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్‌నిచ్చింది. అండ్ ఆల్సో మనకి పప్పులో నుంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ దానిలో మష్రూమ్ యాడ్ చేయడం వల్ల ఒక యాడ్ ఆన్ ఫైబర్, మంచి న్యూట్రిషియస్ మీల్ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు స్వీట్ పొటాటో చపాతీ అనేది చెప్పాను కదా, ఆ చపాతీలోకి ఈ మష్రూమ్ దాల్ అనేది చాలా బాగుంది. ట్రై చేయండి. మష్రూమ్స్ అనేవి అందరికీ పడవనుకుంటున్నాను. కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది. దానివల్ల చూసుకొని తీసుకుంటే బెస్ట్. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే మష్రూమ్స్ కుక్ చేస్తామో మనము అప్పటికప్పుడు తినేస్తే బెస్ట్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం కానీ స్టోర్ చేసుకుంటే అవి పాడైపోతాయి అండ్ మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో దానివల్ల మనం కుక్ చేసుకున్న వెంటనే తినేస్తే బెస్ట్. అండ్ ఆల్సో ఇది లో ఇన్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్ కాబట్టి వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఈ డిష్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ చక్కగా ఇది చేసుకొని తినొచ్చు. ఫుల్ఫిల్ మీల్ అయిపోతుంది. అండ్ ఆల్సో నేను కొన్ని వీడియోస్లో చూసి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను మష్రూమ్స్ గురించి. యాక్చువల్లీ మష్రూమ్స్ని ఫస్ట్ మనము ఇలా కట్ చేసుకొని సన్లైట్లో ఎండపెట్టుకొని తర్వాత ఎండపెట్టిన వాటిని మనం కుక్ చేసుకుంటే మనకు వైటమిన్ డి వస్తుందని నేను విన్నాను. ఇది నిజంగా నిజమయ్యి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నేను కూడా అలానే ట్రై చేస్తాను. ఎలాగో ఈ మధ్య అందరికీ వైటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మెథడ్ నిజంగా ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని వాటర్లో పెడదాము. ఇలా పెట్టడం వల్ల వాటి కలర్ అనేది కొంచెం మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. నేను ఇప్పుడు పప్పు కోసం పెసరపప్పు తీసుకున్నానండి. కందిపప్పు కూడా తీసుకోవచ్చు కానీ పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ మాత్రమే నేను నానపెట్టుకున్నాను. చూసారా, బాగా నానిపోయింది చక్కగా. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నేను నెయ్యి తీసుకున్నాను, మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని. ఇప్పుడు తగినంత సాల్ట్, ఇంకొంచెం పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం మునగాకు పౌడర్ ఉంటే అది కూడా వేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దానితో పాటుగా మనం ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీకి వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేద్దాము. కుక్కర్ హై ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్స్లో పెట్టి ఆపేద్దాము. తర్వాత ఆవిరి పోయిందో లేదో చూసుకొని ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నీళ్లు కొంచెం ఎక్కువైనట్టున్నాయి, పైకి తేలింది. సో దాన్ని జస్ట్ తిప్పేసి ఇప్పుడు కొంచెం మ్యాషర్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకుంటే చక్కగా థిక్గా అయిపోతుంది. లేదు పల్చగా కాదు చిక్కగానే కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకొని కాసేపు మగ్గ పెట్టండి. చక్కగా థిక్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి ప్రోటీన్, ఫైబర్ రిచ్ మష్రూమ్ దాల్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.